హాయ్ అండి. గ్రేప్స్‌తో చక్కటి స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే గ్రేప్స్ నీట్‌గా కడుక్కోవాలండి సాల్ట్ నీళ్ళతో. ఇలా బాగా కడిగిన గ్రేప్స్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్‌ని ఒక గిన్నెలోకి వడకట్టేసుకొని పిప్పంతా కూడా పాడేయాలి. ఈ జ్యూస్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. 3 కప్పులు వచ్చింది కదా, 2 కప్పులు కార్న్ ఫ్లోర్ వేసుకొని దీనిలో కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పులున్నర పంచదార వేసుకుని 2 కప్పులు వాటర్ వేసుకుని పంచదార కరిగి కొద్దిగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసిన జ్యూస్ అంతా వేసేసి ఉండలు కట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీనిలో స్పూన్ వరకు 3 స్పూన్లు నెయ్యి, అలాగే స్పూన్ యాలకుల పొడి వేసి ఇలా దగ్గర పడేంత వరకు కలిపిన తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి నెయ్యి అప్లై చేసి జీడిపప్పు పలుకుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మనం తీసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా ఈక్వల్గా చేసి కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే సూపర్ టేస్టీ గ్రేప్ స్వీట్ రెడీ అండి. థ్యాంక్ యూ.